ప్రేమని బ్రతికించుకోవడానికి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో అప్పు ఉంది. అప్పుని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు. ఈ పెళ్లిని ఆపేస్తాను. ఈ పెళ్లిని ఆపడం నాకు పెద్ద విషయమేమీ కాదు. ఆలోచించుకొని చెప్పు. నేను అక్కడే ఉంటాను అని రాజ్ కళ్యాణ్‌కి చెప్పి బయలుదేరతారు. ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తం మండపం దగ్గరికి వస్తుంది. వాళ్ళు రాగానే కనకం, కావ్య అలాగే స్వప్నలు వెళ్ళి వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక కావ్య మాటల్లో సందర్భంగా పెళ్లి జరిగే ఇంట్లో ఎలా ఉండాలి, ఒకవేళ భోజనాలు దగ్గరయ్యి బాగలేకపోయినా పెళ్లి వాళ్ళతో వచ్చి బాగుండాలి అని చెప్పాలి అంటూ ఉండగా బామ్మగారు నిజంగా కరెక్ట్గా చెప్పావు కావ్య, అనుభవం ఉన్నదానిలాగా అంటుంది. ఇంతలో రాజ్, ఇంత తెలిసిన దానివి పెళ్లి కూతురి మనసులో ఎవరున్నారు, అసలు ఆ పెళ్లి కూతురికి ఇష్టమేనా అని కనుక్కోవడం తెలీదా అంటాడు. దానికి కావ్య, మన పెళ్లి మాత్రం మన ఇష్ట ప్రకారం జరిగిందా, జీవితంలో ఎన్నో కోరుకుంటాం, అన్నీ జరగాలని లేదు కదా, ఏం జరిగినా అది మన మంచికే జరిగింది అని అనుకోవాలి. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. దుగ్గిరాల వారి ఇంటి పెద్ద కోడలిగా ఉన్నాను. ఇప్పుడు నాకేం తక్కువ అని అంటూ ఉండగానే అపర్ణ, అవును, పెళ్లి జరగగానే ముందు ఉన్న అభిప్రాయాలన్నీ మారిపోతాయి అంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఏ సమస్య రాదు అని అపర్ణ చెప్తుంది. ఇదిలా ఉండగా స్వప్న అప్పు గదిలోకి వెళ్తుంది. అప్పు ఫోన్లో కళ్యాణ్ ఫోటోను చూసి బాధపడుతూ ఉండడం గమనించి, అప్పు, నీ మనసులో కళ్యాణ్ ఉన్నాడా, నిజం చెప్పు, నువ్వు ఇంకా కళ్యాణ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అప్పు, లేదక్క అని అడగ్గా, అసలు ఇంకా ఏం ఆలోచిస్తున్నావే, పెళ్లి చెడిపోతే మన కుటుంబ పరువు పోతుంది అని ఆలోచిస్తున్నావా, లేక ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి అప్పు, అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ పెళ్లి ఇష్టం లేదని నేను చెప్పానా అని వారించి స్వప్నని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక కళ్యాణ్ని ప్రేమిస్తున్న విషయం కళ్యాణ్కి చెప్పావా అని అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోయి కళ్యాణ్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక కళ్యాణ్ ఈ రెండు కుటుంబాల పరువును ఆలోచించి అటు అప్పుని బాధపెట్టి ఇటు నేను బాధపడి ఈ పెళ్లి జరగడం అవసరమా, లేదు, ఈ పెళ్లిని ఆపేసి ఎలాగైనా నచ్చజెప్పి అప్పుని తీసుకొచ్చేస్తాను అని అంటాడు. అక్కడి నుంచి బయలుదేరతాడు మండపానికి కళ్యాణ్. ఇటు రాజ్ కావ్య దగ్గరకు వచ్చి, నీ పంతం వదులుకోవా అంటాడు. నాది పంతం కాదు, వాళ్ళిద్దరి భవిష్యత్తు కోసం నేను తాపత్రపడుతున్నాను అంటుంది. అదే వద్దంటున్నాను అని రాజ్ అంటాడు. ఇక రాజ్, అయితే ఈ పెళ్లిని నేను తప్పకుండా ఆపుతాను అని అడగగానే కావ్య, నేను మిమ్మల్ని ఆపుతాను.